ఇదిగో బాబు ప్రసాదం. ఇదేం ప్రసాదం? నాకొద్దు. అలా అనకూడదు బాబు, తీసుకో. బాబు, ఇది కొత్త సంవత్సరానికి ఆరంభం. నీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే న్యూ ఇయర్ అన్నట్టు. న్యూ ఇయర్ అయిపోయిందిగా. అది ఆంగ్ల సంవత్సరం. ఇది మన పండుగ, మన వేడుక. అంటే ఏయ్ విసిగించకు. లేదమ్మా, కొత్త తరానికి మన భాష విశిష్టత, మన సంస్కృతి గొప్పతనం చెప్పాల్సిన బాధ్యత మనదే. చెప్పే తీరిక లేక, చెప్పడానికి ఓపిక లేకనో నిర్లక్ష్యం మనం చేసి తప్పు ఈ తరానిది అనడం మన తప్పు. జనవరి, ఫిబ్రవరి అనే నెలలు పుట్టకముందే మనకు చైత్రం, వైశాఖం మొదలగు పేర్లతో నెలలున్నాయి. ఉగాది అంటే అర్థం యుగానికి ఆది అని. అంటే ఈ సంవత్సరం ఈ మాసంతోనే మొదలవుతుంది అని అర్థం. మొదట్లో యుగాది అనేవాళ్ళు, కాలక్రమేణా అది ఉగాదిగా మారింది. చాలా చక్కగా చెప్పారు పంతులు గారు. అవును, మీ అమ్మాయి జానకి కనిపించడం లేదండి పంతులు గారు. రంగయ్య, లక్ష్మి ఎక్కడున్నారో ఏంటో. ఉసి ఉగాది పూటైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయలేవా? ఇవాళ పండగే. ఉగాది పండగ రోజు ఎలా గడుస్తుందో ఈ ఏడాదంతా అలాగే గడుస్తుంది. ముందు ఇల్లంతా శుభ్రం చెయ్యి. అలాగే అమ్మా. ఏ రంగయ్య, అమ్మా, ఇంకా గుమ్మాలకి తోరణాలు కట్టలేదేంటి? సూర్యోదయానికి ముందే అన్ని పనులు అయిపోవాలని చెప్పాను కదా. చిటుకలో కట్టేస్తానమ్మా. ఎందుకు? చీకటి పడేలోపు ఊడిపోవడానికా? సమయం తీసుకుని శ్రద్ధగా చెయ్యి. అలాగేనమ్మా. బాబా, ఒక్క పని కూడా సవ్యంగా చేయరు కదా. అమ్మా, ఎందుకు హడావిడి చేస్తున్నావు? అన్ని పనులు సమయానికే పూర్తవుతాయి. రుద్రాణి, ఉగాది ప్రసాదం దేవాలయం నుంచి వచ్చేలోపు పనులన్నీ అయిపోయి అందరం పూజకి సిద్ధంగా ఉండాలి. అదే కదా మన సాంప్రదాయం. గుడి నుంచి ప్రసాదం పంపించే ఉంటారు. ఇంకా సేపట్లో వచ్చేస్తుంది. ఇంకా ఎక్కడి గొంగళి అక్కడే ఉంటే ఎలా? అత్తయ్య గారు, మీ చేదస్తం కాకపోతే కాస్త ఆలస్యమైతే కొంపలేమన్నా మునిగిపోతాయా? అల్లుడి గారు, 5 నిమిషాలు ఊపిరి బిగబట్టండి. అదెలా సాధ్యమండి? ప్రాణం పోతుంది కదా. ఊపిరి పీల్చుకోవడం కాస్త ఆలస్యమైతే కొంపలేమైనా మునిగిపోతాయా? మీరన్నమాటే కదండి. రుద్రాణి, అభి ఏడి కనిపించలేదు. ఇంకా వాడు నిద్ర లేచాడా లేదా? అయ్యగారికి ఇప్పుడెక్కడ తెల్లారుతుంది? గడియారంలో ముళ్ళు 10 మీదకి వెళ్లాల్సిందే. అభి అల్లరివాడే గాని పద్ధతి లేనివాడు కాదులే కుముదా. ఈ పాటికి నిద్ర లేచి స్నానం చేసి సంప్రదాయబద్ధంగా తయారై ఉంటాడు. బెడ్ కాఫీ. ఏ రంగయ్య, వావ్ బావా, ఏం ఫిజిక్ బావా. నువ్వు గాని సినిమాలో ట్రై చేసి ఉండాల్సింది. స్టార్ హీరో అయి ఉండేవాడివి తెలుసా? ఏంటి పొద్దున్నే భజన మొదలు పెట్టావు? ఏం కావాలి? ఏదో ఆశించి పొగిడేవాళ్ళు అవకాశవాదులు, మనసులో ఉన్నది చెప్పేవాళ్ళు మనవాళ్ళు. అది గుర్తుంచట్లేదు నువ్వు. జెన్యున్గా పొగిడితే ఓకే. సరే, ఫ్రెష్ అయి వస్తాను. బావా, నీకు గ్లామర్ మీద ఉన్న ఇంట్రెస్ట్ విలేజ్ గ్రామర్ మీద లేదు. అదే, ఇది విలేజ్ బావా, పల్లెటూరు. ఇక్కడ పండుగలు ఎలా చేస్తారో తెలుసా? పండుగలా చేస్తారు. ఐ మీన్ చాలా గ్రాండ్ గా చేస్తారు అని చెప్పడం నా ఉద్దేశం. విలేజ్ లో పండుగలు సెలబ్రేట్ చేసుకోవాలంటే పెట్టి పుట్టుండాలి బావా. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? చెప్పడం కాదు, చేసి చూపిస్తాను. నువ్వు రా, చెప్తాను. ఎక్కడికి? రా బావా. రే అభి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? ట్రెడిషనల్ బాతింగ్. బా, ఏంటిదంతా? కూర్చో. ఏంటి కుముదా ఇదంతా? ఇక్కడ పండుగలు ఇలాగే జరుపుకుంటారు. నువ్వు కూర్చో. ఏంటి భార్గవ్,
మా అమ్మాయి చేత తలంటు పోయించుకుంటున్నావా? పోయించుకో. హే ఊరుకోండి మావయ్య, నాకు కుముద తలంటు పోయడం ఏంటి? ఇది సాంప్రదాయాల్లో భాగమే. పైగా కుముద ఏమీ పరాయి మనిషి కాదు, నీకు వరసైనదే. నువ్వు బాగుండాలని కోరుకునేది. ఇలా మరదలతో సరసాలాడాలన్నా రాసి పెట్టుండాలి. ఇంకా ఏం చూస్తున్నావు కుముద? మొదలుపెట్టు. బావా కూర్చో. కూర్చో. అరే కూర్చో భార్గవ్. కుముదా, ఆ డ్రెస్ బావకి ఇవ్వలేదా? ఇచ్చింది. హే ఎలా ఉంది మన ఎంట్రీ? అంతా బానే ఉంది కానీ చిన్న బావా, ఉగాది పాటకి డాన్స్ వేసుంటే బాగుండేది. చూడ్రా, మీ అన్నయ్యని ఊళ్ళోకి వెళ్ళొద్దని చెప్పిందిరా. ఎక్కడ ఊళ్ళో అమ్మాయిలు వాడి వెంట పడతారో అని. నువ్వు కూడా బయటికెళ్లకుండా ఇంట్లోనే ఉండరా. నేను కూడా అన్నయ్యంత అందంగా ఉన్నానన్నమాట. అమ్మాయిలు నా వెంట కూడా పడతారన్నమాట. పడటమైతే ఖాయమేరా, కానీ అమ్మాయిలే అని మాత్రం ఖచ్చితంగా చెప్పలేను. ఆ? అమ్మాయిలని ఖచ్చితంగా చెప్పలేవా? అమ్మాయిలు కాకపోతే ఇంకెవరు పడతారు? కుక్కలా? మా జానకి, ఇందాక అసలు విషయం తెలుసుకోకుండా తొందరపడి కోప్పడ్డాను. తప్పుగా అనుకోకు. మీరే అన్నారు కదా, మాట జారినా తూటా పేలినా వెనక్కి తీసుకురాలేమో అని. ఇప్పటికైనా నన్ను అపార్థం చేసుకున్నారన్న విషయాన్ని అర్థం చేసుకున్నారు. అదే సంతోషం. జానికి నాకు విషయం అర్థం కావట్లేదు. ఈ పచ్చడిలో ఇన్ని ఐటమ్స్ వేయడం ఎందుకు? ఏదో ఒక్క ఐటంతో దీన్ని టేస్టీగా తయారు చేయొచ్చు కదా. చేయొచ్చు, కానీ అలా చేస్తే అది మన జీవన విధానానికి ఉదాహరణ ఎలా అవుతుంది? జస్ట్ రోటి పచ్చడిలాగే అదో రకం పచ్చడి అవుతుంది అంతే. ఏంటి, ఉగాది పచ్చడి మన జీవన విధానానికి ఎగ్జాంపులా? అవును. ఈ ఉగాది పచ్చడిలో 6 రుచులుంటాయి. షడ్రుచులు: తీపి, వగరు, చేదు, పులుపు, కారం, ఉప్పు. అవి మనిషిలోని 6 భావోద్వేగాలకి ప్రతీకలు. జీవితమంటే ఒక సుఖమే కాదు, అందులో చేదు లాంటి కష్టాలు ఉంటాయి, పులుపు లాంటి నష్టాలు ఉంటాయి. ఏడుపులు, పెడబొబ్బలు, ఇష్టాలు, ద్వేషాలు, ఇలా చాలా ఎమోషన్స్ ఉంటాయి. వాటన్నింటినీ ఒకే రీతిలో ఆస్వాదిస్తూ, నవ్వుతూ, నలుగురిని నవ్విస్తూ సరదాగా జీవితాన్ని జీవించమని మనకు నేర్పేదే ఈ ఉగాది పచ్చడి యొక్క తత్వం.
ఒక్క చెంచాడు పచ్చడిలో ఇంత ఫిలాసఫీ ఉందా? గ్రేట్. మరి ఏమనుకున్నావు? ఇదొక్కటే కాదు, మన తెలుగు సంస్కృతిలో ప్రతి పండగకి ఒక ఉపయోగం ఉంటుంది. ప్రతి ఒక్క సంప్రదాయానికి ఒక అంతరార్థం ఉంటుంది. తీసుకో. నాకేం అక్కర్లేదు నీ ప్రసాదం. నాది నీది ఏంటి? ఈ పండగ మనందరిది. వద్దని చెప్తే అర్థం కాదా? కుముదా, ఏంటో తలబిరుస్తాను? ప్రసాదాన్ని కాదనకూడదు. తీసుకో. సరే. మీరు కూడా తీసుకోండి. నేను తర్వాత తీసుకుంటాలే అమ్మా. ఉన్నవారు లేనివారు అన్న భేదాలు మనుషుల మధ్యనే. దైవం దృష్టిలో అందరూ సమానులే. వచ్చి తీసుకోండి. రుద్రాణి, నీకు ఆ అమ్మాయిని చూస్తుంటే ఏమైనా అనిపిస్తుందా? అవునమ్మా, తన మాట నడవడిక చూస్తుంటే అచ్చం మన దాక్షాయంలాగే అనిపిస్తుంది. చూసావా, బయట నుంచి వచ్చిన మనిషికి ఈ ఇంటి మనుషులు ఎలా బ్రహ్మరథం పడుతున్నారో. అన్నీ వినిపిస్తున్నాయి డాడ్. జానకిని వీళ్ళు దేవతలా చూస్తున్నారు. అది ఇంట్లో అడుగు పెట్టడమే నాకు నచ్చడం లేదు. అలాంటిది దాన్ని అందరూ పొగుడుతూ ఉంటే నా కొళ్ళు మండిపోతుంది. దానికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. పద. ఏంటి జానకి, నాన్న గురించి అంత గొప్పగా చెప్తున్నావు? మీ నాన్నగారు నీతో అంత అభిమానంగా ఉంటారా? అవును, నాన్నంటేనే ప్రతి అమ్మాయికి తన జీవితంలో ఎదురయ్యే మొదటి హీరో. తను ఎలా ఉండాలి, ఎలా నడవాలి, ఎలా నడిపించాలి అని నేర్పించేది నాన్నే కదా. మన నీడలాగే నాన్నెప్పుడు మనతోనే ఉంటారు. ఆయన్ని కాదని ఎలా అనుకుంటాను చెప్పు? సరేనమ్మా, నువ్వు వెళ్తానంటున్నావు కదా, ఒక్క నిమిషం ఉండు. అమ్మా భూమి, నువ్వురా. అమ్మమ్మ, నువ్వు వెళ్ళు, నేను జానకి మాట్లాడుకుంటాం. మీరు మాట్లాడుకోండి, మనం వెళ్దాం. మాట్లాడుకుందరు గాని నువ్వు ఒక నిమిషం బయటికెళ్ళమ్మా. అమ్మా జానకి, భూమికి తల్లి తండ్రి ఎలా ఉంటారో తెలియదు కదా. తన దగ్గర తండ్రి ప్రస్తావన తీసుకురాకమ్మా, బాధపడుతుంది. ఏ చాలు 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 చాలమ్మా, మరీ ఎక్కువైతే ఇక్కడ ఇన్నావాళ్ళు ఎందుకున్నాయని అనుమానం వస్తుంది. డాడ్, మనం అసలే పడేయాలనుకుంటున్నది జానకిని. దాని పొగరు దిగాలంటే ఈ మెట్ల మీద నుంచి పడి ఆ నేల మీదకి దొర్లుకుంటూ వెళ్తే కాళ్ళు చేతులు విరిగి మంచాన పడుతుంది. మరొకసారి మనలాంటి వాళ్ళతో మాట్లాడాలంటే భయపడి చేస్తుంది. అందుకే కొంచెం ఎక్కువ వేయనివ్వండి. ఇలా వేస్తూ ఇక్కడే ఉంటే జానకి అనుమానం వస్తుంది. మనం పక్కెళ్దాం పదా. వేసింది చాలు పదా. కాసేపట్లో జానకి వయ్యారంగా నడుచుకుంటూ వస్తుంది. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమవుతుంది. డాడ్, మనం స్కెచ్ చేస్తే తప్పించుకోవడం జరుగుతుందా? సింహం అడవికి రాజైనా వేటగాళ్లు పన్నిన వల్లో పడుతుంది. వాళ్ళ దగ్గర పిల్లిలాగే మిగులుతుంది. ఈ జానకి కూడా అంతే.
అయ్యో, మీ ఇంటికి ఇంటి ముందు మాత్రమే మెట్లుంటాయి. ఎంత ఉయ్యారంగా నడిచినా అక్కడ ఏం కాదు. కానీ మా ఇంట్లో మెట్లు ఇలా అందంగా ఉంటాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని దిగకపోతే ఇదిగో ఇలాగే ఉంటుంది. అవునమ్మా, అసలు మెట్లు బాగానే ఉన్నాయి కదా, మరి నువ్వు కాల్జారు ఎలా పడ్డావు? అదే నాకు అర్థం కావడం లేదు పెద్దమ్మ. ఇందాక అందరం అదే మెట్ల మీద నుంచి వెళ్ళాము, అప్పుడు బాగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎలా జరిగింది? ఇది వీళ్ళే కదండి. ఇక్కడ ఏదో జరుగుతుందని మీరెలా అనుమానిస్తారు? వేగంగా దిగుతున్నప్పుడు కాలు స్లిప్ అయి ఉంటుంది. అంతేనమ్మా, అంతకు మించి ఏముంటుంది. ఆయన ఈరోజు నా తలరాతలో తనిలా పడాలని ఆ భగవంతుడు రాసినట్టున్నాడు. అందుకే ఇలా జరిగింది. దీన్నిక్కడితో వదిలేయింది. మీరందరూ వెళ్ళి భోజనం చేయండి, నేను ఇవిడికి భోజనం తినిపిస్తాను. అవునమ్మా, నీ మాట తీరు అన్నీ మాకు బాగా కావలసిన అమ్మాయిలా అనిపిస్తుంది. ఎవరి మీదైనా అభిమానం ఉంటే వాళ్ళు మనకి కావలసిన వాళ్ళలాగే ఉంటారని నాన్నగారు చెప్తూ ఉంటారండి. భూమి, భోంచొద్దు గణపద. నా కల్లోకొచ్చి నాకు నిద్ర లేకుండా చేశావు. ఇన్నాళ్ళకి నాకు నువ్వు కనిపించావు. ఇంకా నిన్ను వదిలిపెట్టను. నిన్ను ఈరోజు ఖచ్చితంగా చూసి తీరుతాను. వస్తున్నాను. శృంగార కావ్యాల లావణ్య తేజానివో ఆనంద క్షేత్ర ఆగమంటున్నానా? ఆగు. అదేంటమ్మాయి, నీకోసం నేను ఇన్ని రోజులుగా నిరీక్షిస్తూ ఉంటే ఎదురుపడే టైంకి వెళ్ళిపోతున్నా. నాతో మాట్లాడాలని లేదా? అందుకే కదబ్బాయి ప్రతిరోజు నీ కలలోకి వస్తున్నాను. మరి కళ్ళ ముందుకొస్తే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకుండా వెళ్ళిపోతున్నావేంటమ్మాయి? నీ కళ్ళల్లోకి చూస్తే ఇవాటి నుంచి నాకు కలలో నిద్ర లేకుండా చేస్తావేమో అని భయంతో అబ్బాయి. అమ్మాయి, నీకో విషయం తెలుసా? నువ్వు నా కళ్ళకొచ్చే ఆ క్షణం కోసం రోజంతా ఎదురు చూస్తుంటాను. ఒక్కసారైనా నీ మొహం నాకు చూపించకపోతావా? ఒక్కసారైనా నీ కళ్ళల్లోకి నా కళ్ళు పెట్టి చూడలేకపోతానా అని ఒక్కసారి నీ చిరునవ్వు చాటున దాగున్న ఆ మొహాన్ని నాకు చూపించు. ఈ జన్మకి ఇది చాలని సరిపెట్టుకుంటాను.
ప్లీజ్. నువ్వు ఇలా రా. ఆగక్కడ. పిడికిలు మూయి. నిన్నే పిడికిలు మూయి. ఒక్క గింజైనా ఆగిందా? చెయ్యి మూస్తే ఎలా ఆగుతాయి నాన్నా? ఎలా అయితే మూసిన చేతిలో ఏ వస్తువు నిలబడదో జీవితం కూడా అంతే జానకి. మన చుట్టూ గీత గీసుకుని ఎవరితో కలవకుండా ఎవరినీ కలుపుకోకుండా ఉంటే చివరికి మనతో ఎవరూ ఉండరు. కేవలం మనం మాత్రమే ఉంటాం. అదే మన గీతలు చెరిపేసుకుని అందరితో కలిసిపోయి ప్రేమగా ఆహ్వానించామనుకో, ఇలా అందరూ మనతోనే ఉంటారు. నలుగురు మనతో ఉంటేనే జీవితం అందంగా ఉంటుంది. ఒంటరిగా ఉంటే అనాథలా ఉంటుంది. నీకు ఏ జీవితం కావాలో నువ్వే నిర్ణయించుకో. అరే ఆగాదు. అరే తమ్ముడు, నువ్వు వెనక్కి వెళ్ళరా, లాంగ్ వెళ్ళరా. ఇటెళ్ళు, బ్యాక్ వెళ్ళు. నువ్వు అటు వెళ్ళరా. హలో మాస్టరు, ఏం చేస్తున్నావు? బ్యాటింగ్ చేసేటప్పుడు ఫీల్డింగ్ పర్ఫెక్ట్ గా లేదనుకో, నాకు బ్యాటింగ్ చేయడానికి మూడు రాదు. ముందా బ్యాట్ సరిగ్గా పట్టుకో. ఆ బ్యాట్ కూడా సరిగ్గా పట్టుకోవడం రాదు గాని పెద్ద ప్లేయర్ అంట. రేయ్, నేను స్టేట్ ప్లేయర్ని రా. ముందు ఆడవయ్యా. ఆడతాలే. నేను 6 కొట్టాను అనుకో, 6 కిలోమీటర్లు అవతల పడుతుంది బాల్. చూసుకో. ఎవరి బ్యూటీ? ఇలాంటి పావురాలు పట్టణంలో కనిపించవేందుకో. ఎలాగైనా పాపను పడేయాలి. పడేయాలంటే ముందు నువ్వు సరిగ్గా ఆడాలి. నా మైండ్ వాయిస్ వీడికలా అనిపించింది. అదంతేలే, ముందు ఆడు. నువ్వు ముందు బాలే. పారిపోండ్రోయ్. ఉల్లి కవును వేసుకొని గిల్లిక జాలాడుకుంటూ పళ్ళు బయట పెట్టినవే ఓ బేబీ. మా 10th క్లాస్ బెంచ్ మేట్ గులాబీ. నువ్వు మచ్చేసుకుని పుట్టేశావరా. అమ్మాయి నవ్విందంటే సగం పని అయిపోయినట్టేరా. బేబీ ఐమ్ కమింగ్. హబీ, అటు వెళ్ళొద్దు. ఏ పోరా. అరే చెప్పేది నీకే. హాయ్. హాయ్. నీ నవ్వు చాలా అందంగా ఉంది. మీరు నవ్వకపోయినా చాలా అందంగా ఉన్నారు. ఆహా, పిల్ల సెట్ అయిపోయిందిరా. రే అబి. ఏ పోరా, పిల్ల నాయాలా. నేను మీకు నచ్చానా? నచ్చానా అని అడుగుతున్నారా? మీకోసం ప్రాణం ఇవ్వమంటే చెప్పండి, ఇచ్చేస్తా. అబి, మీరు చాలా బాగున్నారు. చూస్తుంటే కొరకాలనిపిస్తుంది. ఓరి దేవుడా, ఇది కళ నిజమా? ఓరే అభిగా, నీకు అదృష్టం ఏంట్రా? ఆవుదం అంటుకుంది. కొరికేయటం కాదు, నవ్విలేండి. నన్ను పూర్తిగా మీ ప్రేమలో తడిపోయండి. ఏ అబి, ఒకసారి చూడు. 1 minute. ఏంట్రా నీ గోల? గోల కాదు, నువ్వు కాసేపు అక్కడే ఉంటే నీ దూల తీరుద్ది. చా, నీకింకా అర్థం కాలేదా? అది పిచ్చిది. ఇప్పటిదాకా 25 మందిని కట్ చేసింది. నిన్ను కొరికేస్తా, నిన్ను నవ్వులేస్తా, కొరికేస్తా, నవ్వులేస్తా. కొరుకుతూ కానీ ఒకసారి ఇది పట్టుకో. నీకు దట్టమే. నిన్ను కొరకాలి, ఆగు.